రోజు అసలు సిసలైన ఇంటర్వ్యూ జరగబోతుంది మన రామ్ లక్ష్మణ్ గారితో. అసలు మిమ్మల్ని నేను అన్నదమ్ముల కన్నా ఫ్రెండ్స్గా మిమ్మల్ని దోస్త్ మేరా దోస్త్ తూ మేరా అందరు అనుకుంటారు ఇది అదృష్టం కలిసి వచ్చింది. అది కాదు, కష్టే ఫలి. జీవితంలో కష్టపడ్డవాడే పైకి వస్తాడు. అది ఉదాహరణ మీరే. చిన్నప్పుడు పొలం ఫోన్ చేస్తే ఆ నంది దగ్గర ఆడుకుంటూ ఉండేవాడిని. ఆ నంది పిల్లలే ఒక 5-6 నందిలు మన సినిమా ఇండస్ట్రీ ఇచ్చింది అవార్డు. మాకేంటంటే సినిమాకి రావడానికి కారణం మా నాన్నగారు. అంటే ఇండస్ట్రీలో మీరు ప్రూవ్ చేసేసుకున్నారు. ఇంకా గర్వపడాల్సిన, సంతోషపడాల్సిన విషయం ఏంటంటే గొప్ప మహాన్ భావుడు రజనీకాంత్ గారు, అన్నయ్య చిరంజీవి అన్నయ్య, బాలయ్య బాబు. మనిషి తలుచుకుంటే ఏమేమి చేయొచ్చు. జీవితమే ఉగాది పచ్చడి. కానీ మీరు అందరికంటే ఒక మెట్టు ఎందుకు ఎక్కి తెలుసా? ప్రకృతితో స్నేహం చేస్తూ చూసారా, అక్కడ మీరు సక్సెస్. ప్రకృతి అమ్మకి మించిన యూత్కి ఇన్స్పిరేషన్ మీలాంటి వాళ్ళు కావాలి. ఎందుకంటే నీ జీవితంలో ఓడిపోయినా, చదువులో ఓడిపోయినా, నీ లవ్లో ఫెయిల్ అయినా కానీ నీ కోసం టుమారో, రేపు అనేది ఒక సూర్యుడు ఉదయిస్తున్నాడు. జీవితం ఫ్రెష్ స్టార్ట్ చెయ్యి. ఒక విషయం మన దగ్గర నుంచి దూరం అయిందంటే ఇంకేదో ఒక విషయం మనకు రెడీగా ఉందని అర్థం. ఆయన హారతి సార్, నారలో గుమ్మడికాయ దాంతో మీకు ఈ ఆలోచన అసలు మనసుతో అసలు హారతి ఎలా ఇచ్చా. మెగాస్టార్ చిరంజీవి గారు టీ కాఫీలు అందించి గొడుగు పట్టుకునే స్థాయి నుండి అంచెలంచెలుగా ఎదిగి సినిమా ఇండస్ట్రీలో నెంబర్ 1 స్టంట్ మాస్టర్స్.